పశ్చిమ బెంగాల్ ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే కేవలం హిందువులపైన దాడులు. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది? ఇప్పటికీ అట్లాంటి మారణకాండాలు ఇంకా ఆపని పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? దుర్మార్గమైన కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్టులకి పుట్టిన సంకర జాతి మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా హిందువుల మీద దేశం పెట్టుకొని బంగ్లాదేశ్ నుంచి రోహింగ్లను, బంగ్లాదేశ్ ముస్లింలను, పాకిస్తాన్ ముస్లింలను భారతదేశంలో తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్లు ఇచ్చి ఇవాళ నేను హైదరాబాద్లో చూస్తానన్న విజయపూర్ కాలనీ అని టోలీ చౌకీ దగ్గర ఉంటుంది. టోలీ చౌకీ కాలనీలో అక్కడున్న ఈ ముస్లింలు భయపడి పక్కగా చిల్లులు కట్టుకుంటున్నారన్న. రోహింగ్ల పిల్లలు ఫుట్బాల్ ఆడితే ఆడనిస్తలేరు, వీళ్ళు పోయి కొడుతున్నారు. నేను ముస్లింలకు చెప్తున్నా, రేపొద్దున మీ పరిస్థితి ఇంతే. ఇలా పాకిస్తాన్లో ఎట్లయితే అడక తింటున్నారో రేపొద్దున వీళ్ళందరూ వేరే దగ్గరికి వస్తే ఏదైతే పశ్చిమ బెంగాల్ ఉందో బెంగాల్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా పాకిస్తాన్ కన్నా అధ్వానంగా దెబ్బవుతుంది. ఇలా నేపాల్లో కళ్ళు తెరుస్తురన్న మళ్ళీ హిందూ రాజ్యం కావాలని వాళ్ళు అనుభవించింది చెప్తున్నా. నేను ఇవాళ ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్తున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, నిన్న 1000 మందితో తీసిన షబ్బీర్ అలీ ఎటు పోయినవయ్యా ఇయ్యాల అని అడుగుతున్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు నిన్న జాతీయ జెండాలు పట్టుకొని తిరిగిరు. ఏడిపోయినాయా ఇవాళ మీరంతా? జాతీయ జెండాలంటే ముస్లిం వరకు వస్తే జాతీయ జెండాలా? భారతీయ వరకు ఇస్తే జాతీయ జెండాలు వద్దా?